బనకచర్ల ఒక బంక మీరే మాకు అంటించారు దాన్ని ఎలా వదిలించుకోవాలో మాకు తెలుసు అంటూ బీఆర్ఎస్ పై మండిపడుతుంది రేవంత్ సర్కార్. అసెంబ్లీలో మాట్లాడదాం రా అని ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. తెలంగాణలో పొలిటికల్ పంచాయతీలా ఉంటే ఏపీ సర్కార్ మాత్రం చర్చించుకుందాం రా అంటూ వెల్కమ్ చెబుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిక్కుముడిలా మారిన బనకచర్ల క్లైమాక్స్ కు చేరినట్టే ఉంది. ఒక బనకచర్ల రెండు కోణాలు 600 బనకచర్ల ప్రాజెక్టును కట్టే తీరుతామని ఏపీ అంటుంటే పొలిటికల్ గా న్యాయం జరగకపోతే కోర్టుకైనా వెళ్తామంటోంది తెలంగాణ సర్కార్. కేంద్ర ప్రభుత్వం దగ్గర గట్టిగా లాబింగ్ చేసుకుని బనకచర్లకు అనుమతి సాధించుకుంటామన్న ధీమాతో ఉంది ఏపీ సర్కార్. తెలంగాణలో మాత్రం బనకచర్ల చుట్టూ పొలిటికల్ ఫీట్లు జరుగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పడ్డ బనకచర్ల పీటముడి నాటికి గట్టిపడుతోంది. కూటమి పవర్లోకొచ్చి ఏడాదైన సందర్భంగా ఫస్ట్ యానివర్సరీ వేదికపై కూడా బనకచర్లే మెయిన్ టాపిక్ అయింది. సముద్రంలో కలిసే మిగులు జలాలను మాత్రమే బనకచర్లకు తరలిస్తామని, దీంతో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని తమ వర్షన్ను రిపీట్ చేసింది ఏపీ సర్కార్. పోలవరం బనకచర్ల రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్ గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి, అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవ్వరికి ఇబ్బంది లేదు. ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ కేబినెట్ సమావేశంలో బనకచర్లపైనే వాడి వేడి చర్చ జరిగింది. తెలంగాణకు రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కను కూడా వదులుకోబోమని, ఇందుకోసం ఎంత దూరమైనా వెళ్లాలని కేబినెట్ తీర్మానించింది. చేసేదంతా చేసి ఇప్పుడు మా చిత్తశుద్ధిని శంకిస్తారా అంటూ సర్కార్ వైపు నుంచి విపక్షంపై ఎదురుదాడి షురూ అయింది. 400 టీఎంసీలని లిఫ్ట్ చేయటానికి యాక్సెప్ట్ చేసిన ఆనాటి ప్రభుత్వం అది మరిచిపోయి ఈనాడు ఆ బంకచర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని, ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా కేబినెట్ లో చాలా ఫుల్ గా డీటెయిల్ డిస్కస్ చేయడం జరిగింది. కానీ తమ హయాంలో బనకచర్లకు సంబంధించి చర్చే జరగలేదనేది బీఆర్ఎస్ వాదన. ఇక అనుమతుల ప్రస్తావన ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఇరిగేషన్ మంత్రి. బహిరంగ చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి వస్తాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా, ఎవరు వస్తారో కాంగ్రెస్ పార్టీ నుంచి రమ్మండి. TV9లోనే బహిరంగ చర్చకు సిద్ధం. బీఆర్ఎస్ హయాంలో బనకచర్ల 2016లో చర్చే జరగలేదు, ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. బనకచర్ల అనే పేరుకు రూపకల్పన జరిగిందే 2023-24 అప్పటి నుంచి జరిగింది. ఆ టైంలో ఎక్కడ కూడా చర్చ జరగలేదు. గోదావరి బంకచర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి. మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా. తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం. నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ ను తట్టి లేపిందే మేము ప్రశ్నించిన తర్వాతే కదా రేవంత్ ప్రభుత్వం ముందుకు కదిలింది అంటోంది బీఆర్ఎస్. ముందున్నామని చెప్పుకోవడానికే బ్యాక్ డేట్లు వేసి ఉత్తరాలు రాస్తూ టైంపాస్ చేస్తుందని ఆరోపిస్తోంది. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని సూచిస్తోంది. తెలంగాణ హక్కులు కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే రైతుల పక్షాన నిలబడి న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. అటు బనకచర్ల వివాదం పరిష్కారం కోసం సావధానంగా కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్న రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కి కాంప్లిమెంట్లు వస్తున్నాయి. నీళ్లు సముద్రంలోకి పోతే ఏమొస్తుంది, రెండు రాష్ట్రాలు ఓ అవగాహనకు వచ్చి వినియోగించుకుంటే మంచిది అనే మధ్యవాదనలు వినిపిస్తున్నాయి. బనకచర్ల వివాదంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఏపీ సీఎంను తానే ఆహ్వానిస్తానని తెలంగాణ సీఎం ఇచ్చిన పిలుపు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ రేవంత్ ఇన్విటేషన్ ను చంద్రబాబు స్వీకరిస్తే వీరిద్దరి పరస్పర అంగీకారంతో బనకచర్ల రగడకు ఫుల్ స్టాప్ పడ్డం ఖాయం.